ఆ రోజుగా నా మాట అనుంటే నాకే దిక్కులేదు ఇడ. నేను కలలు కంటేనే బతుకు మొత్తం ట్రాజడీ అయిపోయింది. ఫస్ట్ టైం జీవితంలో కలలు చెప్పిన 17 సంవత్సరాల వయసులో ఆయనకి, మా బ్రదర్స్కి. ఆ రోజు నుంచి నన్ను తీసుకెళ్ళి ముంచి పడేసిండ్రు. ఇంకొకసారి జీవితంలో కలలు చెప్పను, కలల భావము చెప్పను, కళ అంటేనే కొట్టి తనుతాను అంటాను. ఆ రోజు కానీ పానదగ భక్షదాయకుడు, బాగా వినండి, పానదగ భక్షదాయకు వచ్చినప్పుడు నేను కళ చెప్పను అనే కళని కానీ నేను నా వరమును తలాంతులు వాడను, ఐ వాంట్ టు సైలెంట్ మై సెల్ఫ్ అని కానీ ఆ రోజు మౌని అయిపోయి ఉంటే, శబ్దము సైలెంట్ అయిపోయి ఉంటే, ఒక మాట చెప్తాను, జీవితాంతము ఐగుప్తు చెరసాలలోనే సమాధి అయిపోయేవాడు. హిస్ డెడ్ బాడీ వుడ్ హావ్ గాన్ ఫ్రమ్ ద ప్రిజన్. ఆ రోజు కలభావం చెప్పాడు కాబట్టి, వరాన్ని వాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, నిస్వార్థంగా మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఆరోపించి, ఆయన గెలిపించినా పర్లే, ఓడించినా పర్లే, ఆ తలాంతు వరం నాది కాదు, నాకు బాధ్యత ఇచ్చాడు, నేను నమ్మకంగా చేస్తాను, నమ్మకంగా చేయడానికి ముందుకు వెళ్ళాడు. అంతే, అది దేవుడు చూశాడు, ముద్రించాడు. భక్షదాయకుడిని చంపేశారు. పానదాయకుడిని తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టారయ్యా, ఈరోజు నేను సజీవ సాక్ష్యం బ్రతుకున్నానంటే, ఆ రోజు ఒక ఆయన తన వరాన్ని, ఆ రోజు ఒక ఆయన తన అభిషేకాన్ని, ఆ రోజు ఒక ఆయన తన ఆత్మీయ వరాన్ని దాచుకోలే, సమాధి చేయలే. ఓడిపోయిన గాయంలో ఉంటే కూడా నన్ను ఆదరించడానికి ఏం చేశాడు? నిలబడ్డాడయ్యా. ఆయన పేరే యోసేపు. ఆ రోజు కలభావము చెప్పడానికి, తన వరమును వాడడానికి సంకోచించి గాయంలోనే ఏడ్చుకుంటూ కూర్చొని ఉండిపోతే, చెరసాల సంఖ్యల నుండి ఎప్పుడు కూడా రాజభవనంలోకి వచ్చేవాడు కాదు.